మనసే అనే సినిమాను నిర్మించి రేపు 5వ తారీఖు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చాలా కృషి పట్టుదలతో ముందుకెళ్తున్న క్రిషన్ ఆయన థియేటర్స్ కోసం నా హెల్ప్ కూడా అడగడం జరిగింది. నేను కూడా ఎంతో కొంత చెప్పడం జరిగింది. దాదాపు 40 థియేటర్స్లో రేపు 5th రోజు రిలీజ్ చేయడానికి పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా గతంలో అసిస్టెంట్ డైరెక్టర్స్గా చేసిన హీరోస్ చాలా రవితేజ కానీ, హృతిక్ రోషన్ కానీ, అమీర్ ఖాన్ కానీ వీళ్ళ దారిలోనే రేపు క్రిష్ గారు కూడా మంచి నటుడు మరియు డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వచ్చాము. సినిమా మొత్తం కంప్లీట్ చేసి ఈ నెల 5వ తారీఖుని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా అండ్ ప్రెస్ వాళ్ళు. ద మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ వెరీ నైస్ మూవీ. ఎస్పెషల్లీ సాంగ్స్ వాస్ రాకింగ్, సుభాష్ ఆనంద్, అండ్ ద కెమెరా వర్క్ వాస్ ఎక్సలెంట్. దట్స్ వై ఐ కెన్ ఏబుల్ టు డూ ద స్కోర్ సో నైస్లీ. చాలా బాగుంది అన్ని ఎలిమెంట్స్. స్పెషల్ థ్యాంక్స్ టు రాధాకృష్ణ గారు. మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చిన ముందు మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందులో సాంగ్స్ చేశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ థామస్ గారు చేశారు. థామస్ గారు అంటే చెప్పనవసరం లేదు, ఆయన మోస్ట్ చాలా సీనియర్ టెక్నీషియన్. ఆయన కంపల్సరీగా బాగా చేశారు ఆయన. సో ఈ పిక్చరు 100 days ఆడాలని, అందరికి మంచి పేరు రావాలని, మా ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. సారీ, ఐ డోంట్ నో టు స్పీక్ ఫ్లూయెంట్ తెలుగు, సో actually I'm from Bangalore. First of all, Emanase is a wonderful and a beautiful story. It's a cute love story, I can say, and it's a triangle love story too. First of all, I have to thankful to Krishan because he have given me such a wonderful character in the movie. That is very major character, and it is a very bubbly and a glamorous role in the movie. So I don't know what to say about this movie because the music is excellent in the movie. I can say from the bottom of my heart, I can seriously say it's the music is really excellent. I should thankful to Anand sir because he have given us such a wonderful song. Behind that, the movie has came out very well, and the main beauty of the movie is nature. We have shot this movie in the Ooty, Kerala, and also in a 4th state. It is Karnataka and also Hyderabad. We shot it for 40 days around. So this all credit goes to Sri sir because he have showed us very nicely, and we look very beautiful and gorgeous in the movie because the reason is he have worked a lot, and I should thankful to whole team because they have worked a lot in this movie. I should thankful to Deepa ji, Balaji Garu, and Krishan especially, and most of this thing goes to our Nimala brothers, Radha Krishna sir, because he has supported us a lot. Finally, we have come to the stage of releasing date. So I wish you all to support our movie and bless. Please come and watch the movie. యాక్చువల్గా నేను కోటి రామకృష్ణ గారి శిష్యుడిని. నేను దేవిపుత్రుడు అంజీ మూవీస్ చేశాను కోటి రామకృష్ణ దగ్గర. ఈవి సత్యనారాయణ గారి దగ్గర అమితాబ్ బచ్చన్ సూర్యవంశం హిందీ పద్మాలయ స్టూడియోస్ సూపర్ స్టార్ కృష్ణ గారు ప్రొడ్యూసర్, దానికి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంటర్ అయ్యాను ఫిల్మ్ ఇండస్ట్రీలో. అలా కోడి రామకృష్ణ గారు ఈవి గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సంవత్సరాలు చేశాను. ఆ అనుభవంతో నేను ఫస్ట్ టైం డైరెక్షన్ హీరో చేయాల్సి వచ్చింది నాకు హీరోగా. ఈ సినిమా ఊటీ, కేరళ, కూర్గ్లో పిక్చరైజ్ చేశాము, హైదరాబాద్లో కూడా చేశాము. సో ఇది ఒక మ్యూజికల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అలాగే విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. మ్యూజికల్లీ
రియల్లీ మ్యూజికల్లీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ ఈ మనసు చిత్రంలో టెక్నికల్గా వర్క్ చేసిన అందరికీ రియల్లీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. శ్రీకర్ బాబు గారు, మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారు, ఇంకోటి 4 5 సాంగ్స్ రాసిన డాక్టర్ వెనిగళ్ళ రామారావు గారు, లిరిక్ రైటర్, ఆయన రాలేకపోయారు ఈరోజు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్సో. ఆయన కూడా లిరిక్స్ చాలా బాగా రాశారు. అలాగే ఆనంద్ గారు, డాన్స్ మాస్టర్ ఆనంద్ గారు. ఇంకొక హీరోయిన్ ఉంది ఇందులో, ఆగ్నెస్ సోంకర్. ఆమె బాంబే ఇంకా టుడే ఈరోజు రాలేకపోయింది. షీఈ్ ఆల్సో గివెన్ ఏ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండ్ షీఈ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్, వెరీ ప్రొఫెషనల్. సో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇంకా వి బాలాజీ, దీపారు, ఇంకా మా బంధుమిత్రులు, మా ఫ్రెండ్స్ శ్రీకాంత్, ఫైట్ మాస్టర్ అవినాష్ గారు కూడా థ్యాంక్స్. సో నాకు ఈ సినిమాకి చాలామంది సాక్రిఫైస్ చేశారు. సో నా బ్రదర్ జైషన్, శంకరన్న, వీళ్ళందరూ ఎంతో సాక్రిఫైస్ చేశారు. సో ఈ మనసే చిత్రంలో నా ఒక్కడిదే కాదు, చాలామంది మా బంధుమిత్రులు, నిమ్మల బ్రదర్స్ది అందరి సాక్రిఫైస్ ఉంది. సో వాళ్ళందరి రుణం నేను ఈ సినిమా ద్వారా తీర్చుకోవాలని నేను ఎంతో ఆశిస్తున్నాను.